కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు విజయవంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సభా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఏర్పడడం సహజమే. ఇంత పెద్ద విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు ప్రజల లోగిళ్లలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదించారో ఆ కుటుంబాలు, ఆ ప్రజల యొక్క ఆశీర్వాదమే ఈరోజు మాకు శ్రీరామ రక్ష. ఇంకా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోటరీ వ్యాఖ్యల గురించి నేను ఒకటే చెప్తాను. ఒక నవవధువులు ఎవరైతే పెళ్లికి సిద్ధమై స్టేజ్ ఎక్కుతారో అలాంటి వాళ్లకు నల్లటి కాటికతో దిష్టి చుక్క పెడతారు. అలాంటి దిష్టి చుక్కే ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వానికి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మేము ఇచ్చిన సురక్ష ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు దగా మీటింగ్లో ఇంకోటి ఏదో ఒక పేరు నామకరణం చేసి 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా రావాలి, మళ్ళా ప్రజలకు వచ్చి ముఖం చూపించేదానికి చెల్లక అడపాదడపా హనీమూన్ ట్రిప్పులు బెంగళూరు నుంచో లేకపోతే తాడేపల్లి కొంప నుంచో రావడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ రాష్ట్ర ప్రజల యొక్క మనోధైర్యాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితిలో వాళ్ళు లేరు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన ఉత్సాహము, వాళ్ళు చూపించిన ఆదరణే వచ్చే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందడుగు వేసేదానికి ఒక మంచి వారధిగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. డిఎస్సీ పైన ప్రధానంగా అవినీతి ఆరోపణలు తెలుపుతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? నేను గతంలో కూడా మల్టిపుల్ ప్రెస్ మీట్లలో ఒకటే చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రోజు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కల్పించలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఒకే వేదికపై నుంచి 16,400 మంది ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యి పాస్ అయి ఉంటారో వారికి మేము జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 9 నెలల జీతాలు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈరోజు లేనిపోంది రాజధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదో, మా ప్రభుత్వం మీదో, లేక మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీదో విమర్శలు చేయడం లేదు. మీరు యావత్ రాష్ట్రంలో ఎవరైతే ఈ డిఎస్సిలో కష్టపడి చదివి నిరుద్యోగులుగా ఉండి సుమారుగా 10 సంవత్సరాలు ఇళ్లలో ఉన్న వాళ్ళకు వాళ్ళ మెరిట్ లిస్టు పరంగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ వాళ్ళను మీరు అవమానించడమే తప్పక ఎక్కడ మేము చేసిన తప్పుగా ఇది మేము భావించడం లేదు. కాబట్టి ఇది వాళ్ళ ఆత్మసాక్షికి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరికి ఇద్దరికి సంబంధించిన విషయం కాదు. ఎందరో నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయకుండా కార్యదక్షతో ముందుకు తీసుకొని పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాను. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం ఎలా చేసుకోబోతోంది? నేను ఒకటే చెప్తున్నాం, ఈరోజు వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా మీ అందరికీ తెలుసు. 11 సీట్లకు పరిమితమై కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేని పరిస్థితి. అలాంటప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తప్పకుండా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నీటి సంఘాలు, బ్యాంకు ఉద్యోగ ఏదో ఉన్నాయి, అవి కూడా ఎన్నో మల్టిపుల్ ఉంటాయి. అన్ని సంస్థాగత ఎన్నికల్లో కూటమికి సంబంధించిన 3 పార్టీల యొక్క అభ్యర్థులు గెలుస్తారు. తప్పకుండా రేపు రాబోయే 3 సంవత్సరాల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి అవి సోపానాలుగా ఉంటాయని తెలియజేసుకుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళులాగా భావించి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని చెప్పి అది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.